అయితే ఈ ముచ్చట కూడా నువ్వు ఏందా అదే ఇప్పటిదాకా ఆ జోలి పక్కకు పెట్టు. అయితే ఈ ముచ్చట ఏంటంటే ఇప్పుడు పెద్దెలకి చీరలు ఉందిగా, అవును మళ్ళీ పెద్దెలకి చీరలు అంటే ఎక్కడ అంటావు నువ్వు? అవును అయితే రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్దెలకి చీరల గ్రామం. అయితే ఆ ఊళ్ళో ఏమైంది, ఏంకంటే ఆయన రైతుకు అదే మేకలు కాపుతాడు కానీ ఆయన అట ఓ 30 మేకలు పోయినాయట. ఓలివే వెంకటే 30 మేకలు ఒడి దెంకపోయిండు, దెంకపోయిండు మొత్తం మీద దొంగలు 30 మేకలు పోయినాయి. 30 మేకలు దెంకపోయారు. అయితే ఇక మేకలు పోయినాయని వెంకటయ్య కొడుకు ప్రవీణు వీళ్ళందరూ నా మేకలు పోయా 30 మేకలు అడిపోయారా అని తిరుగుతున్నారు. ఇక ఇక్కడ అక్కడ తిరగంగా షాద్నగర్ ఉందిగా, అవును జియగూడ మార్కెట్లకు ఈ వెంకటయ్య కొడుకు ప్రవీణ్ దేవులాడుకుంటా ఆ మార్కెట్లకు పోయినట. అంటే ఇలా మా మేఘాలు ఉంటాయి ఆ మేఘాలు గిట్టున్నాయి అన్నట్టు వచ్చినట. ఆ మార్కెట్ లో పోయే వరకల్లా ఆ మార్కెట్ లో ఉన్నాయట మేకలు. అయితే అవి ఏం చేయాలి, అన్ని మేకలు ఉంటాయి మస్తు ఉంటాయి. అయితే ఓ కంటైనర్ ఉందట, కంటైనర్ పక్క పోతున్నాయట మేకలు. ఆ మేకలు ఏం చేసినాయి, ఈ ప్రవీణ్ అంటోడి దాంట్లోకి పోయి అటు ఇటు ఇలా ఉన్నాయా చూస్తాడు కానీ అటు ఇటు చూసే వరకల్లా మేకలు గుర్తుపట్టి ఈ ప్రవీణ్ అనే పిల్లగాడిని చూసి వెంకటయ్య కొడుకు ప్రవీణ్ ను చూసి మే మే ఇక అన్నాయట. అది తల్లి నా మేఘలు ఇళ్ళనే గాలికెరికేనా నా మేఘలు మే మే అని మొత్తుకుంటున్నాయి కానీ మస్తుగా మొత్తుకుంటాయి. అయితే ఇట్ట కాదు, నేను ఇంటికాడ అప్పుడు మేపుతా అప్పుడు ఏమని పిలిచేది, ఆయనకు ఒక కోడ్ ఉందట మేఘలు పిలిచేది. ఏందో ఆయనది ఈ తల్లి చూద్దాం నా మేఘలు అయితే నా కాడికి వస్తాయన ఏం చేసినట వీడి పిలువనే పిలిచినట. ఇక ఏమని పిలిచుడు ఆయన కోడు ఇక నాకేమో చెప్పడా. ఇక పిలవగానే అవి గెబ 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 అని దగ్గరకు వచ్చి చుట్టుకున్నాయట. ఇవి నా మేఘలు అని వాడు వచ్చింది. ఇక ఆ మేఘలన్నీ ఇంటికాడి గురికొచ్చే వరకల్లా దెంకపోయిన కొడుకులు ఒకటిరా ఆ ముగ్గురు అంటురాట, ఇవి నా మేఘలు అంటురాట. వాళ్ళు నీ మేఘలట్రా, ఇవి నాయిరా, నేను రోజు మేపుతా రోజు పిలుస్తా నన్ను గుర్తుపట్టి వచ్చినాయి, ఇవి నాయ అన్నాడట. వాళ్ళు అంటురాట దెతకపోయిన కొడుకులు 30 లక్షలు పెట్టుకున్నాం అన్నారట 30 మేకలకే. ఈ దొంగ కొడుకులు ఆరి ఎవడన్నా నమ్ముతాట లచ్చకో మేకుంటా ఆ సిగ్గు నాగరావుని కన్నా దొంగతనం చేసారు కానీ డబ్బులో 30 లక్షలు అంటారు. ఇదంతా కాదురా నా కొడక మీరే ఎత్తుకొచ్చి రానా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరాడ ఊకుంటాడా ఇట్లాడు ఎమ్మటే వాళ్ళ అయ్యకు ఫోన్ చేసినట. నాయన మార్కెట్ లో ఇన్ని ఉన్నాయి మన మేకలు నేను గుర్తుపట్టినా నా కాడికి వచ్చినాయి అన్నాడట. పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ వచ్చినట. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ నాయన వాళ్ళు తెలిసి ఉంటారు ఇక బాబాయ్లో అందరు వచ్చారు. వాటికెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు. ఈ ముగ్గురు దొరికించుకురాడ. అయినా అంటున్నాడ మొండి మాట, మేము కొన్నా 30 లక్షలని. నీ తాలి పోలీసు వాళ్ళు ఎట్టుంటారు ఇక దొరికితే ఇటు దొరకపోతే అటుగా. ఇక పోలీసు వాళ్ళు కూడా పట్టుకొని పోయినాక చెప్పున కొడక ఎక్కడికి రా మేకలు అంటే తంజనట. ఇక ఉంటదిగా వాళ్ళ సెక్షన్, వాళ్ళ శిక్షణలో సెక్షన్ పెట్టిరట. శిక్షణతో పాటు సెక్షన్ పెట్టే వరకల్లా ఎమ్మటే చెప్పిరట, అయ్యా ఈ 30 మేమే తెచ్చినాం అయ్యా, మేమే తెచ్చాం ఇలాగ 190 గారా బోసిడికి. అంటే ఇక మరి ఏం చేద్దాం, మా పని అదా రోజు చేసేది అది, మా వృత్తి అదా, మా బిజినెస్ అదయ్యా. కంటైనర్లకు తరుముతాం నైటే అని ఉన్న జోలి అంతా చెప్పిరట. అంటే అయ్యా మేఘలు మొత్తం మీద పిల్లగాడు అంటే మూగజీవులను కూడా అంటే సాదటోళ్ళు దాస్తే ఎట్లయినా ఏడున్నా విశ్వాసం తప్పదు. మేఘ దొరకవచ్చేది ఇప్పుడు మేఘలు దొరికినచ్చినట్టే. వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తే దొరికించుకోపోను అటు ఇటు చూసినాం కానీ మేకల కాడిపోతారు పోలీసు వాళ్ళు. ఓ మనిషి అర దొరికించుకొని ఫోన్ నెంబర్ ఉంది మేము అండా పెడతాం అది అండర్గా టాప్ చేస్తాం దొరికించుకుంటాం అన్నట్టు కాదుగా. మేకలకి ఏమైనా ఫోన్లు ఉన్నాయా దొరక పోయినా అని చెప్తే ఏమంటారు వాళ్ళు రాసుకుంటారు, అవునా అంటారు ఊకుంటారు. అటువంటి పని అవు. కానీ మేకలు మాత్రం పవిన్ పిల్లగానికి చూసి గుర్తు పట్టి దొంగలను దొరకబట్టి అంటే ఏం మేకలు అంటావు అవి మామూలు పోలీసు వాళ్ళకి పని లేకుండా చేసి మేకలు. కానీ ఎక్కడే ఇప్పుడు అమ్మ నా మేకలు నాకు దొరికినాయి రాని జర ఊపిరి పీల్చుకున్నాక ఇక దీంట్లో కథ కూడా పోలీసు వాళ్ళు ఉంటుంది. కానీ ఇక ఇక వాళ్ళ మేకలు అలా కప్ప చెప్పినందుకు ఇక ముడుపు
ఇక ఆ, ఇంటికి పోయినాయి అవి అంతే అంతే అంతేగా ఇక పోలీసు వాళ్ళని ఏమనదు ఇంటికి పోయినాయి అబ్బా మేము బట్టి అన్నట్టు అంత అయిపోయినాక మేము ఇక మేము ఉన్నామని ఏయ్ ఆ, మేము రా దొరకబట్టింది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పోలీసు వాళ్ళ సంగతి ఆడ చేయకుండా కానీ చేసినట్టు వద్దిగా జోలొద్దిగా అవతల సరే, సరే. పోలీసు వాళ్ళు దొరకబట్టి ఇచ్చారు ఇప్పుడు అన్నట్టు మేఘాలు కాదు ఇక అబ్బా అది కథ కానీ బలం మంచి పని చేసింది తాత కానీ మంచిగా చేశారు అవు. మేఘాలు అయితే సూపరు కానీ అటు పెంచుకుంటే మనం అటువంటి మేఘాలను పెంచుకోవాలి అవు. కానీ కోడి అమ్ముతుండు వచ్చునా ఆ? అమ్ముతుండు వచ్చునా ఇక అమ్ముతాడు ఇక ఇప్పుడు అమ్ముతాడు ఇక దిగపోతాడు చుట్టుముట్టి ఏం చురుతాడో ఇప్పుడు అంతే అట. ఇక కెమెరాలు కూడా పెడతాడు ఇప్పుడు పెడతాడు ఇక ఇప్పుడు పెడతాడు వెంకటే కొడుకు ఊకోడు ఇక మరి ఎంకటే తిక్క పని చేసింది తాత ఆ దొంగనుకే మరి 30 లక్షలకి అమ్ముతా అయ్యపోగా అమ్ముతానికి పెంచుకున్నా అట్లా కాదా తాత లక్ష కొమ్మేకపోతుంది 20,000 కొమ్మేక దొరుకుతున్నాడు ఆడ అన్ని ఈడ తెచ్చుకుంటే అయిపోవాలి అవును మరి అటువంటి మేకలు కొనొచ్చు కానీ అదే 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 శివనే ఆ. ఆ పని ఎంత మంది కూడా ఇది కథ ఇగో మేకల జోలికి ఎట్టుందయ్యా చెప్పు కూడా పోతే ఆ. అయితే ఇప్పుడు కనీసం మనం 2 గంటలు అయింది ఇప్పుడు ఇక్కడ కూర్చొని అవును తాత జోలి ఒడిసింది అట్లా ఓడవలే నీ ఎప్పుడు కూర్చుంటే జోలు వస్తా మరి అట్టుంటది ఈ మేకల కానీ ఇక వస్తే పోనీ మేకల జోలికి ఇది కథ